హల్లెలూయా. ప్రభు వాక్యముల కింద యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనాన్ని చూస్తున్నాం. ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలుచుండునో, నేను ఎవని యందు నిలుచుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ప్రార్థన. ప్రేమ కనికరం కలిగిన మా తండ్రి, నమ్మదగిన మా దేవాని ఘనమైన నామానికి మేము కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అత్యంత కృప కలిగిన దేవుడు, కనికరం కలిగిన వాడు, నీవు మాట్లాడే దేవుడు కనుక స్తోత్రాలు ప్రభు. నాయన, మరోసారి మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలు మా అందరికీ అనుగ్రహించము నాయన. నాయన, నీ బిడలాగా హృదయాన్ని తెరవండి, మనస్సును తెరవండి, చెవులను తెరవండి ప్రభు. నీ స్వరము వినగలుగునట్టుగా సహాయం చేయ నాయన. Come Holy Spirit, take complete control of this service. You speak to your children. నువ్వు నమ్మదగిన దేవుడు కనుక స్తుతులు చెల్లిస్తూ నీ కృప మీదే ఆధారపడి నీ ఆత్మ సహాయమును కోరి యేసయ్య నామములో అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరోసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన తండ్రి అన్న దేవుని నుండి ఓ ప్రభు యేసుక్రీస్తు నుండి కృప సమాధానం మనందరికీ తోడై ఉండును గాక. దేవుని పరిశుద్ధ గ్రంథముందు యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచుండునో, నేను ఎవని యందు నిలిచుందునో వాడు బహుగా ఫలించు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యేసుక్రీస్తు ప్రభు తాను తాను ద్రాక్షవల్లితో పోల్చుకున్నాడు. విశ్వాసులకు ఆయన తీగతో పోల్చాడు. ఎల్లప్పుడూ విశ్వాసులు యేసుతో కూడా అంటుకట్టబడి ఉండాలని, ఆయనకు సమీపంగా ఉండాలని ప్రభు ఈ స్థలం ముందు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే లాస్ట్ లో అంటాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. దట్ మీన్స్ నాకు వేరుగా ఉండి మీరు ఫలించలేరు అని. క్రీస్తుకు వేరుగా ఉండి ఏ వ్యక్తి కూడా ఫలించడానికి అవకాశం లేదు. ఫలించాలి అని అంటే క్రీస్తుతో తప్పకుండా అంటుకట్టబడి ఉండాలి. సో ఇందులో అన్ని విషయాలు కాకుండా కొద్ది విషయాలు మీ ముందు పెట్టడానికి ఆశిస్తున్నాను. మొదటి భాగంలో ఆయన ద్రాక్ష వల్లితో పోల్చబడ్డాడు. ఆ వల్లిలో నుండి ద్రాక్ష ఫలములు వస్తాయి. అందులో నుండి ద్రాక్ష ఫలము ద్వారా మానవ జీవితానికి ఆరోగ్యకరమైనది, రుచికరమైనది, ఆహ్లాదకరమైనది, సంతోషకరమైన వాటిని ఇస్తుంది ద్రాక్ష. అంటే చెట్టులో నుండి లేకపోతే తీగలో నుండి వస్తున్నది ఒక ఫలం. ఆ ఫలం మనుషులను కానీ, సామాన్య ప్రజలకు కానీ, రాజులకు కానీ, ఆరోగ్యం లేని వారు కానీ ఆ ఫలము ఆరోగ్యం ఇస్తుంది, బలపరుస్తుంది, సేద తీర్చుచున్నది. ప్రభువుకు స్తోత్రం కలుగు. ఒక విధంగా చెప్పాలంటే అది నీలో రక్తమును కూడా, సాధారణంగా మనం గమనిస్తే రక్తాన్ని అది ఉత్పత్తి చేస్తుంది. అంటే మనిషిని బ్రతికిస్తేస్తుంది. ఎందుకంటే రక్తంలో ప్రాణం ఉంది కాబట్టి. సరే, నీవు ఏ విధంగా ఏ విషయంలో ఫలించాలి అనే వాటి గురించి మాట్లాడుతూ మొదటి భాగంలో సామాన్యంగా మనం ఆలోచన చేస్తే
మొదటిది నువ్వు ఫలించాలి. బట్ ఎటువంటి ఫలం ఫలించాలి? మధురం ఇచ్చే ఫలం. ఒకసారి మన యెషయా గ్రంథం 5వ అధ్యాయానికి వెళ్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయానికి. ప్రైజ్ ది లార్డ్. ప్రభువుకు స్తోత్రం. హల్లెలూయా. ఈ అధ్యాయంలో దేవాది దేవుడు ఒక అద్భుతమైన ద్రాక్ష తోటను నాటినట్లుగా లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. సత్వ భూమి గల కొండ మీద తన ప్రియుడు కొరకు ఆయన ఒక ద్రాక్ష తోటను నాటినట్టుగా మనం చూస్తాం. దేవుని స్తోత్రం. ఆ ద్రాక్ష తోటకు చేయవలసినంతా కూడా ఆయన చేస్తున్నట్టుగా, ఆయన ఆశపడినట్టుగా లేఖనం మనకు తెలియజేస్తుంది. 2వ వచనంలో ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యలో గురుతు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలని ఎదురు చూచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచును. మీరు గమనించండి, ఆ ద్రాక్ష తోట ఆయన నాటింది మంచి ద్రాక్ష పండ్లను ఫలించడానికి. కానీ అందులో నుండి రావాల్సిన మంచి శ్రేష్టమైన, అక్కడ పై భాగాలు మనం చూసుకున్నాం ఏంటంటే శ్రేష్టమైన అనే పదం మనం చూస్తాం. ప్రభువుకు స్తోత్రం. హల్లెలూయా. సత్తువగల భూమి ఒకటి, రెండోదిగా శ్రేష్టమైన ద్రాక్ష తీగలు అన్నట్టే. సాధారణంగా ఏ చెట్టు మనం లేకపోతే ఏ విత్తనం విత్తనా అదే పంట రావాలి. ఏ విత్తనము లేకపోతే ఏ మొక్క నాటినా ఆ చెట్టు ఎదగాలి, ఆ ఫలమే ఫలించాలి. ఇక్కడ గమనిస్తే దేవుడు ఇజ్రాయేలు ప్రజల పట్ల, ఎందుకంటే ద్రాక్ష తోట అనేది ఇజ్రాయేలు ప్రజలకు సాదృశ్యంగా ఉంది పాత నిబంధనలో. కాబట్టి ఇజ్రాయేలు ప్రజలను ప్రభు ఏం చేశాడంటే సత్తువ కలిగిన భూమి మీద తాను కోరుకున్న పట్టణము, తను కోరుకున్న దేశముందు వారిని ఆయన తీసుకొచ్చి నాటాడు. ప్రభుకు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఎక్కడెక్కడో నివాస స్థలము లేకుండా బానిసత్వం ఉంటున్న ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుడు బానిసత్వం విడిపించి వారిని తీసుకొచ్చి వారికి వాగ్దానం చేస్తున్న ఒక అద్భుతమైన లేఖనం రాయబడింది ఏంటంటే పాలు తేనె ప్రవహించుచున్న దేశముందు వారిని తీసుకొచ్చి, అంటే శ్రేష్టమైన దేశం, శ్రేష్టమైన ప్రాంతం, శ్రేష్టమైన స్థలాలు అంతమంది కాకుండా తనకు ఇష్టమైన అనే పదం చూస్తుంటే యెరూషలేమును, ఇజ్రాయేల్ దేశాన్ని దేవుడు తనకు ఇష్టమైన వాటిగా ఆయన కోరుకున్నాడు, వాటిని ఎంచుకున్నాడు. తాను ఇష్టపడిన ప్రజలను తీసుకొచ్చి అందులో ఆయన ఉంచాడు. ప్రభుకు స్తోత్రం. ఉంచిన తర్వాత ప్రభు ఏమో కోరుకున్నాడంటే ఇప్పుడు మంచి ద్రాక్ష ఫలం ఫలించాలని ఆయన ఎదురు చూశాడు. కానీ అందులో నుండి వచ్చింది ఏ ఫలం అంటే కారు ద్రాక్షలు. దేవుని ప్రజలారా, ఒకే ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీలో నుండి ప్రభు ప్రతి దినము కూడా ఒకసారి నీవు రక్షణ గురించిన అనుభవ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఆయన తన వాక్యము ద్వారా, శ్రేష్టమైన తన వాక్యము ద్వారా, మధురమైన తన వాక్యము ద్వారా, మేలు క్షేమాన్ని కలిగించి తన వాక్యం ద్వారా, జీవింప చేసే తన వాక్యము ద్వారా నిన్ను పోషిస్తూ తీసుకొస్తుండగా ఆయన కొరకు నీవు ఫలించవలసింది నిజమైన, శ్రేష్టమైన, మధురమైన ద్రాక్ష ఫలం ఫలించాలి. ప్రభుకు స్తోత్రం. దానికి వేరుగా ఇక్కడ మనం గమనిస్తే చేదు ద్రాక్ష పండ్లు, లేకపోతే కారు ద్రాక్ష పండు. ఇది ద్రాక్ష పండ్లను గూర్చి లేదా ద్రాక్ష రసమును గూర్చి భౌతికంగా చెప్పటం లేదు, కానీ మానవుని యొక్క జీవితాల గురించి, వారి యొక్క స్వభావాల గురించి మాట్లాడుతున్నాడు. వారి క్రియల గురించి ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ఏది మధురమైనది? ప్రభు దృష్టికి ఏదైతే మధురమైనదో, ప్రజలకు కూడా ఏదైతే మధురమైనదో, ప్రభుకు స్తోత్రం చెప్తాం, జనములకు ఏదైతే మధురమైనదో వాటిని అనుసరించి నడుచుకోవాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ గా ప్రభు సత్యమును కోరుకుంటున్నాడు. సత్యము కోరుకున్నప్పుడు సత్యము అనే ఫలము రావాలి, సత్యము అనే పంట రావాలి. సత్యము విత్తినప్పుడు సత్యమే రావాలి. బికాస్ మన ప్రభు సత్యవంతుడు కాబట్టి
ఆయన సత్యవంతుడు కనుక సత్యమే రావాలి. అందులో నుండి అబద్ధం వచ్చింది అనుకోండి, సత్యమును వెతికితే అబద్ధం వచ్చింది అనుకోండి, అది ఎంత బాధకరంగా ఉంటుందో మీరు ఊహించండి. కానీ ప్రత్యేకంగా మనం చూస్తే ఆయన మంచి శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటితే, ద్రాక్ష తోటలను ఆయన ఏర్పాటు చేసి దానికి కావాల్సినంతా కూడా సమకూరిస్తే చివరికి ఫలితం ఏంటంటే కారు ద్రాక్ష. ప్రతి దేవుని యొక్క బిడ్డల జీవితం నుండి, ప్రతి క్రైస్తవ జీవితం నుండి దేవుడు కోరుకున్నది ఏంటంటే మంచి కానీ చెడు కాదు, మధురము కానీ చేదు కాదు. మనం సాధారణంగా మనం ఏమనుకుంటామంటే అంటే చేదైన మానవుని ఇంకా చేదైన జీవితం దేవుడు మధురంగా మారుస్తాడు. ఏ సందేహం లేదు. బట్ అదే సమయంలో నిన్ను నీవు కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. తాను ఆశించిన రీతిలో నీవు ఫలించవలసిన బాధ్యత ఉంది. ప్రభు ఆశించిన రీతిలో, మనం ఆశించిన రీతిలో కాదు. పర్వాలేదులే, నేను నా మట్టుకి పర్వాలేదని ఇప్పటి వరకు బాగానే ఉన్నా, అది కాదు కావాల్సింది. ప్రభు దృష్టికి ఆయన నీ యొద్ద నుండి ఏదైతే ఆశిస్తున్నాడో దానిని నువ్వు ఫలించాలి, దానిని నీవు ప్రభువుకు అందజేయాలి. ప్రభు స్తోత్రం. బైబిల్ గ్రంథంలో మనం స్పష్టంగా ఇందులో నుండి మన కింద వచనానికి వెళ్ళిపోతే 7వ వచనములో ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట యూదా మనుష్యులు ఆయనకి ఇష్టమైన వనము, ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారము కనబడిను, నీతి కావాలని చూడగా రోదనము వినబడింది. మీరు గమనించండి, ఈ లేఖనాలు గమనించినప్పుడు ప్రభు ఒక సత్తువ గల భూమి కలిగిన అనగా ఇజ్రాయేల్ దేశాన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని పాలు తెలి ప్రవహిస్తున్న దేశానికి తీసుకొచ్చి వారు దైవ భక్తి కలిగి జీవించాలను ఉద్దేశము కలిగి ప్రభు వారికి ధర్మశాస్త్రాన్ని, కట్టడలను, విధులను, ఆజ్ఞలను కూడా ప్రభు ఇజ్రాయేల్ జనాంగానికి ఆయన అందజేశాడు. ప్రభు స్తోత్రం చెప్తాం. అందుకే కీర్తనకారుడు ఏమంటాడంటే ఆయన యాకోబునకు ఇశ్రాయేలుకు తన కట్టడములను ఆయన తెలియజేసను, ఏ జనమునకు ఆయన ఇలాగున చేయలేదు అని లేఖనాల్లో మనం చూడగలం. ప్రభు స్తోత్రం. ప్రపంచంలో ఉన్న అనేకమైన జనాంగం ఉన్న సరే దేవుడు ప్రత్యేకముగా ఇశ్రాయేలు జనాంగాన్ని ఆయన ప్రేమించి వారికి ఆయన కట్టడాన్ని ఇచ్చాడు, వారికి విధులను ఇచ్చాడు. ఆయన దేవుడు వారికి ఆయన ఆజ్ఞలను ఇచ్చాడు. ఇప్పుడు తను ఆశించేది ఏంటంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారముగా, ఆయన ఇచ్చిన కట్టడ ప్రకారముగా, ఆయన చేసిన నిబంధన ప్రకారముగా, ఆయన ఇచ్చిన నియమ ప్రకారముగా ఇశ్రాయేలు ప్రజలు ఆ రీతిగా నడుస్తారని ఆశతో ఎదురు చూశాడు. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఆయన న్యాయము కోసం ఎదురు చూడగా న్యాయం అనే పంట వస్తుందేమో అనుకున్నాడు. న్యాయ వ్యవస్థను ఇశ్రాయేలు ప్రజల ముందు పెట్టాడు ప్రభు. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్తాను. న్యాయం అనే ఫలం కోసం ఎదురు చూశాడు. వాటిని చూచి ఆనందిద్దాం అనుకున్నాడు, వాటిని చూచి సంతోషిద్దాం అనుకున్నాడు. నా బిడ్డలు ఆ విధంగా ఎదిగారని ఆనందిస్తాం అనుకున్నారు. కానీ ఎంత ప్రయాసపడినా, ఎంత ప్రయాసపడినా న్యాయం కనబడలే. దయచేసి గమనించండి, వ్యక్తిగతంగా మనము ఎక్కడున్నా, సంఘములో కానీ సమాజంలో కానీ మనం ఎక్కడున్నా, మనం ఏ పని చేస్తున్నాం, ప్రతి స్థలంలో న్యాయం అనేది తప్పకుండా. ఇక్కడ ప్రత్యేకంగా న్యాయ వ్యవస్థలోనికి కోర్టుకి కింద అక్కడ కాదు కావాల్సిన న్యాయం. దేవుని బిడ్డలు ప్రతి స్థలమందు న్యాయముగా ప్రవర్తించాలి, న్యాయాన్ని అనుసరించాలి. ఎందుకంటే ప్రభు, మీరు ఇజ్రాయెల్ ప్రజల గురించి ప్రభు మాట్లాడుతూ ఏమన్నాడంటే అక్కడ సమస్త దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా నా ప్రజలు వారు ఎలా ఉంటారంటే యాజక రూపమైన రాజ్యముగా ఉందురు అని ప్రభు చెప్పారు. ప్రభుకి స్తోత్రం. యాజక రూపమైన రాజ్యం అనే పదానికి అర్థం ఏంటి? నిర్గమకాండం 19వ అధ్యాయంలో వాటిని గురించి మనం చూస్తాము. 5-6 వచనాలు చూస్తే, నా ప్రజలైన వారు, నా జనులు, వారు నాకు స్వాకీయ సంపాద్యముగా ఉంటారు, అంతేకాకుండా యాజక రూపమైన రాజ్యముగా ఉంటారు. అంటే సర్వలోకములో ఉన్న ప్రజలందరూ కూడా నా జనులు, నా ప్రజలు మాత్రమే చూసి నేర్చుకుంటారు. వారు యాజక రూపమైన రాజ్యముగా ఉంటారు. అంటే నా ప్రజల వద్దే, ప్రజలు అనగా నా జనుల వద్దే నేను ఏర్పాటు చేసుకున్న ఇజ్రాయెల్ ప్రజల దగ్గర మాత్రమే ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా న్యాయము నేర్చుకోవాలి.
యాజకులు అన్న వెంటనే దేవుని దగ్గర వారు ప్రార్థించేవారు, విజ్ఞాపన చేయవారు, అలాగే ధర్మశాస్త్రమును ప్రజలకు బోధించేవారు, నేర్పించేవారు. ప్రభుకు స్తోత్రం. అంటే న్యాయ వ్యవస్థను గుర్చి కానీ, నీతిని గుర్చి కానీ, సత్యమును గుర్చి కానీ, కనికరమును గుర్చి కానీ, ఇక దేవునికి సంబంధించిన ఏ విషయమని కావచ్చు, దేవుని ప్రజలు సమస్త మానవులకు బోధించేవారుగా ఉండాలి, నేర్పించేవారుగా ఉండాలని ప్రభు ఆశించాడు. దేవుని స్తోత్రం. యాజక రూపమైన రాజ్యముగా, నేను మరల చెప్తున్నాను, యాజకులు బోధించేవారుగా ఉండాలి. యాజకులు ప్రజల పక్షముగా విజ్ఞాపన చేయవారుగా ఉండాలి, ప్రజల పక్షముగా మొరపెట్టేవారుగా ఉండాలి, ప్రజలకు సత్యము తెలియజేసేవారుగా ఉండాలి, సత్యము ప్రకటించేవారుగా ఉండాలి, న్యాయాన్ని తెలియజేసేవారుగా ఉండాలి. ప్రభుకు స్తోత్రం. ఇక్కడ యాజక ధర్మముగా, యాజక రాజ్యముగా ఉన్న వెంటనే ఒక పాత నిబంధనలు ఉన్న ఆ ప్రత్యక్షపు గుడారము దగ్గర సేవ చేస్తున్న యాజకులు, అలాగే ప్రధాన యాజకుల గురించి కాదు అక్కడ మాట్లాడేది. మరణంలో చెప్తున్న శ్రద్ధగా వినండి. ఆయన చెప్పేది ఏంటంటే, నా జనులు అంటే ఇశ్రాయేలు జనాంగమంతా కూడా, ఇశ్రాయేల్ ప్రజలకి కొన్ని కారణాన్ని బట్టి దేవుడు ఆ విధంగా చిత్తం కలిగి ఉన్నా సరే, వారు చేసిన తప్పిదాన్ని బట్టి, తిరుగుబాటు స్వభావాన్ని బట్టి వారు దూడను తయారు చేసి వాటిని సేవించినందుకు దేవునికి కోపం వచ్చి వారు అనేక మందిని సంహారం చేయడం జరిగింది. ఆ తర్వాత కేవలము ఆయన లేవి గోత్రానికి మాత్రం, 12 గోత్రాల్లో కేవలం లేవి గోత్రానికి మాత్రం యాజక రూపమైన ధర్మంగా యాజక పరిచర్యను ఇచ్చాడు. కానీ నిజానికి దేవుని ఉద్దేశం ఏంటి? అందరూ చేయాలి. ఇజ్రాయేలు జనాంగం అంతా కూడా, అనగా 12 గోత్రమంతా కూడా యాజక ధర్మం చేయాలి. ఎందుకు తెలుసా? ఈ 12 గోత్రాల యాజకులు అయితే సేవ ఎవరికి చేస్తారు? ఎవరి పక్షంగా సేవ చేస్తారు? అదే వారు ఎవరి పక్షము కనుక సర్వలోకంలో ఉన్న మానవుల పక్షముగా ఇశ్రాయేలు జనాంగము యాజక రాజ్యముగా ఉండాలని ప్రభు ఆశించాడు. ఈ స్థలాల్లో అందుకే మనం గమనించినప్పుడు దేవుని బిడ్డల యొద్ద నుండి లోకము న్యాయ వ్యవస్థ నేర్చుకోవాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకోవడం కాదు. దేవుని బిడ్డల యొద్ద నుండి లోకము నీతి నేర్చుకోవాలి. మనం వెళ్ళి వాళ్ళ దగ్గర నీతిని నేర్చుకోవడం కాదు. అందుకే ఒకరి చేత చెప్పించుకునే వరకు కూడా నీ స్వభావం ఉండకూడదు. ప్రభు వాక్యము చదువుతున్నప్పుడు, ప్రభు మాటలో వింటున్నప్పుడు ప్రభుకు స్తోత్రం చెప్పాలి. దేవుని వాక్యము చదువుతున్నప్పుడు కానీ, దేవుని వాక్యం వింటున్నప్పుడు కానీ వెను వెంటనే ఆ వాక్యమునకు అనుకూలముగా మన యొక్క స్వభావాలను మనం మలుచుకోవాలి. ఇది ప్రభు మనకు అనుగ్రహించిన గొప్ప అవకాశం. ఎందుకంటే మీరు చూడండి, 5 అధ్యాయాలు మనం చూడగలిగితే, అది 5వ అధ్యాయంలో 2వ వచనం మరలా చెప్తాను. ఆయన దాన్ని బాగుగా రవి రాళ్ళను ఏది అందులో, మీరు గమనించండి, ఆయన దాన్ని బాగుగా, అంటే న్యాయ వ్యవస్థ, న్యాయము అనే ఫలము ఫలించడానికి తాను చేయవలసిందంతా కూడా ఇక్కడ చేస్తున్న త్రవ్వడం చేశాడట. రాళ్ళన్ని కూడా ఏరివేసాడట. ప్రభుకు స్తోత్రం చెప్తాం. దాని మధ్యలో ఒక బురుజును కట్టినట్టుగా చూస్తాం. తర్వాత ఆయన ద్రాక్ష తొట్టి ఒకటి తొలిపించినట్టుగా మనం చూస్తాం. దేవుని స్తోత్రం. అంత మాత్రం కాకుండా కింద వచ్చినట్టు కూడా మరలా మనం చదువుకున్న ఏమంటే, ఆయన కావలి వారిని కూడా ఉంచాడు. అంతేకాకుండా తోట చుట్టూ ఆయన కంచె వేశాడు. ప్రభుకు స్తోత్రం. అలాగున్న దేవుడు ప్రతి ఒక్కరి నిమిత్తమై ప్రభు ఆధ్యాత్మిక జీవితంలో ఫలించినట్టుగా, నీతి ఫలించినట్టుగా, న్యాయం ఫలించినట్టుగా, ఆయనకి ఇష్టమైన ద్రాక్ష ఫలము ఫలించినట్లుగా ఆయన త్రవ్వడం చేస్తున్నారు, ఏరడం ఏరుతున్నారు, అలాగే దాని చుట్టూ కంచెను వేస్తున్నారు, బురుజులను కడుతున్నాడు, కావలి వారిని కూడా ఆయన పెట్టి ఉన్నారు. ఇంతగా చేసిన తరువాత వారు కారు ద్రాక్ష పండ్లు వారు ఫలించారని, ఫలించడం అయితే ఫలించారు, కానీ కారు ద్రాక్ష ఫలం. ఈరోజు వాక్యము వింటుండగానే నీ వ్యక్తిగత జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. ఎలాంటి ఫలాన్ని నువ్వు ఫలిస్తున్నావు? దేవునికి ఇష్టమైన ఫలమేనా, లేక కారు ద్రాక్ష ఫలమా, ద్రాక్ష పండ్లు? గమనించండి. స్తోత్రం. మూడు రకాలైన ప్రజలు ప్రపంచంలో ఉన్నారు. ఒకటి ఫలహీనులు, అసలే ఫలము లేనివారు. రెండవదిగా మనం చూస్తున్నాం, ఒకటి మంచి ఫలం ఫలించేవారు, ఫలిస్తున్నారు
కానీ కొందరు మంచి ఫలం, మరి కొందరు చెడ్డ ఫలం. అనగా కొంతమంది శ్రేష్టమైన ద్రాక్ష, అలాగే మరి కొంతమంది కారు ద్రాక్ష. సో ప్రభు ఇక్కడ ఆశించేది ఏంటి? నీతి, న్యాయం, అందులో ఫలించాలి. ప్రభు స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ప్రభు అన్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు. మీరు నా యందు మీరు బహుగా ఫలించాలని తండ్రి ఆశిస్తున్నాడు, నేను కూడా ఆశిస్తున్నాను. అయితే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, అందులో మీరు ఫలించాలంటే మీరు నాతో కూడా అంటు కట్టబడి ఉండాలి. ఎందుకంటే నాకు వేరుగా ఉండి మీరు ఏమీ. సో యేసుక్రీస్తు ప్రభు యొక్క సహాయం లేకుండా ఏ ఒక వ్యక్తి భక్తి కలిగి జీవించలేరు. యేసు ప్రభుతో నువ్వు అంటు కట్టబడి ఉండకుండా నువ్వు ఏమాత్రం కూడా దైవభక్తి కానీ, పరిశుద్ధత కానీ, నీతి కానీ, సత్యము కానీ, న్యాయము కానీ కలిగి నువ్వు ఏమాత్రం జీవించలేవు. ప్రేమ అనే ఫలం ఫలించలేవు. ఆయనతో నువ్వు అంటు కట్టబడి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు ఊహించండి, అలాంటి సందర్భాల్లో మనం ఏదో నెలకు ఒకసారి ప్రభు దగ్గరికి వెళ్తాం కదా. అందుకే గమనించండి, ప్రభుత్వం మనం ఎల్లప్పుడూ అంటు కట్టబడి ఉండున్నట్లుగా దానికోసమే ప్రతి దినము మనం దేవుని వాక్యము చదవాలి, వినాలి. అందుకే ప్రతి దినము మనం ప్రభు సముఖంలో ప్రార్థన చేయాలి. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. సారం ఎంత ఎక్కువగా పెడతారో ఆ ద్రాక్ష వల్లి అంత అధికమైన ఫలం ఫలిస్తుంది. అలాగే నువ్వు ప్రభుతో ఎంత అధికముగా సమయం గడుపుతావో ప్రభు అంతగా నిన్ను ఆయన అత్యధికమైన ఫలము ఫలింపచేస్తాడు. స్తోత్రం. నీకు తెలియకుండా నువ్వు ప్రభుతో సహవాసం ఆయనతో అడ్డుకట్టబడి ఉంటే నీకు తెలియకుండానే నీలో ఉన్న ప్రతి భక్తిహీనత కానీ, లేదా ఎటువంటి బలహీనత కానీ, ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా అవన్నీ దూరం అయిపోతాయి నువ్వు ఆయనతో అడ్డుకట్టబడి ఉంటే. ప్రభుకు స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి, ఇవి లేకుండా నిజమైన ద్రాక్ష మనం ఫలించకపోతే, నిజమైన ద్రాక్ష ఫలం మనం ఫలించకపోతే ప్రభు బాధపడతాడు. ఏదో బాధపడతారని పక్కన పెట్టింది, అది తర్వాత విషయం. కానీ నీవు ఫలించకపోతే, ఆయన కోరికున్నట్లుగా ఆయన ఆశించిన రీతిలో ఫలించకపోతే, మధురమైన ద్రాక్ష ఫలంలో ఫలించకపోతే ఏం జరుగుతుందో తెలుసా? వినండి శ్రద్ధగా వినాలి మాట. సెకండ్ పాయింట్లోనికి వచ్చి ఏమన్నాడంటే, నేను ఇంతగా చేసినా సరే ఫలించలేదు కాబట్టి నేను ఏం చేయబోతున్నానంటే, ఆ తోట చుట్టూ ఉన్న కంచెను ముందు నేను పడగొట్టిస్తానన్నాడు. ఇది చాలా సీరియస్. శ్రద్ధగా వినండి. తోట చుట్టూ నేను ఎంచున్న కంచెను పడగొట్టిస్తాను, దాని గోడలను కూడా కూల్చిస్తాను, దాని పక్కన ఉన్న దాని మధ్య నేను కట్టుకున్న బురుజులను నేను కూల్చిస్తాను, అక్కడ ఉన్న కావలి వారిని నేను తీసేస్తానన్నాడు. హలో, ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి అర్థమవుతుంది మాట? నీవు దేవునికి ఇష్టమైన ద్రాక్ష ఫలమును ఫలించకపోతే, ఏముందులే పర్వాలేదులే అని ఏదో విన్నాం కదా వెళ్ళిపోదామని ఒకవేళ అనుకుంటే ఏం జరుగుతుంది? దేవుడు ఉంచిన కంచెను తీసేస్తాడు. దేవుడు కట్టిన ఆ గోడను పడగొట్టేస్తాడు. ఒక పెద్ద బురుజు అక్కడ కట్టించాడే, అక్కడ నుండి శత్రువు ఏ ప్రాంతం నుండి ఇటు నుండి రాకుండా నల్ల దిశాలు అక్కడ నుండి కావలి వాడిని అక్కడ కట్టి కావలి వాడిని వచ్చాడు. ఎందుకంటే శత్రువు ఒకవేళ ఆ తోటలోనికి మనం ప్రవేశిస్తాడని చెప్పేసి ఆ పై నుండి ఒక వ్యక్తిని పెట్టి ఆ వ్యక్తి చూస్తూనే వస్తున్నాడు అన్నమాట. ఎవ్రీడే, డే అండ్ నైట్ అని చూస్తూనే ఉన్నాడు, శత్రువు లోపలికి రాకుండా. వచ్చిన వెంటనే వార్తను తెలియజేసి శత్రువును ఎదిరించడం అనేది జరుగుతుంది. అంతగా ప్రభు కార్యం చేశాడు. అంటే దేవుని ప్రజలారా, దేవుడు నీ జీవితానికి, నీ కుటుంబానికి ప్రభు నిన్ను కాపాడుతూ తన కంచెలో కాపాడుతూ వచ్చాడు. ఒకవేళ ఫలించకపోతే జరిగే విషయం ఏంటి? కంచెను తీసేస్తాడు. ఇది చాలా తీవ్రమైన విషయం, చాలా సీరియస్ గా ఆలోచించాలి. ఫలించకపోతే తీసేసాడు అనుకోండి, కంచె తీసాడు అనుకోండి, క్రూర జంతువులు తోటలోనికి ప్రవేశిస్తాయి. అందుకే ప్రభు ఆశించినది, ప్రభు కోరుకున్నది, మనం ఆయన కొరకు నిజమైన ద్రాక్ష ఫలమును
ఫలించాలి. అదే నీతి న్యాయం. స్తోత్రం. జస్ట్ ఒక విషయం మీకు తెలియజేస్తున్నాను. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ వీ హ్యావ్ టు బి బ్రింగ్ ఫర్ ఫ్రూట్. ఆమోసు గ్రంథంలో ఇజ్రాయెల్ ప్రజల్లో అనేక మంది ప్రభు దగ్గరికి వచ్చి బలులు అర్పణ చేస్తున్నారు, నైవేద్యాలు అర్పిస్తున్నారు, దేవునికి ఆరాధన చేస్తున్నారు. అయితే 5వ అధ్యాయంలోనికి మనం వెళితే ప్రభు ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పిన ఒక మాట మనకు కనబడుతుంది. ఈ దేవునికి కోరుకున్నట్టుగా ఫలించకుండా, వారి స్వభావాలు మార్చకుండా, వారి ప్రవర్తనను మార్చకుండా, వారి నడవడికను మార్చకుండా, వారి మాటలను మార్చకుండా, వారి జీవితాలను మార్చకుండా దేవుని దగ్గరికి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే పండుగలు ఆచరిస్తున్నారు. ఈ పండుగలు చూస్తుంటే దేవుడికి ఏమో దేవుడు ఆనందిస్తాడేమో అనుకున్నారు. కానీ మనం గమనిస్తే 17వ వచనం నుండి మనం చూస్తే చాలా పై వచనం కూడా రాయబడింది. జస్ట్ కొద్ది విషయాలు మనం జ్ఞాపకం చేస్తాం. ద్రాక్ష తోటలన్నిటిలో రోదనము వినబడము, యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకుని వాళ్ళారా అంటాడు. ఎందుకంటే మీరు కింద అనేక విషయాలు చెప్తూ ఒక మాట చెప్పాడు. మన కింద వచనానికి పూర్తిగా మనం వెళ్ళిపోదాం. 21వ వచనానికి వెళ్ళిపోతే, మీ పండుగ దినములు నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుకొనుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనలను ఆగ్రహింపనలను, నాకు దహన బలులైనను నైవేద్యములైనను మీరు అర్పించిన నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనియోడి, మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సు లేదు. నీళ్లు పారినట్లుగా చూడండి, వారేమో నైవేద్యాలు అర్పిస్తున్నారు, బలులు అర్పణ చేస్తున్నారు, సమాధానార్థమైన బలి అర్పిస్తున్నారు. వారి కలిగి క్రొవ్విన దూడలను తీసుకొచ్చి ప్రభువుకు అర్పణ చేస్తున్నారు, పండుగలు ఆచరిస్తున్నారు. ఫలానా పేరున ఫలానా దేవుని పండుగ అని చెప్పేసి దేవుడు ఏర్పాటు చేసిన పండుగనే వాళ్ళు చేసుకుంటున్నారు, దేవుడు నియమించిన పండుగ చేసుకుంటున్నారు. కానీ ఆ పండుగ టైంలో వారి యొక్క ప్రవర్తన దేవుని దృష్టికి సరైనదిగా కనపడలే. అందుకే దేవుడు ఏమంటాడంటే, మీ బలులు నాకు అక్కర్లేదు, మీ నైవేద్యాలు నాకు అక్కర్లేదు, మీ పండుగలు అసలు నాకు అవసరమే లేదయ్యా, మీలాంటి వాళ్ళు నాకు చేయవలసిన పనే లేదు. అంతేకాదు, మీ పాటల ధ్వని నాకు అసహ్యం అంటున్నాడు. మీ యొక్క వాయిద్యముల యొక్క ధ్వని స్వరమండలము నా స్వరమండలము నేను అసలు ఏమాత్రం వినను, నాకొద్దు అన్నాడు. ఎందుకు ఇవన్నీ దేవుడు అంటున్నాడు? దేవుడు కోరుకున్నట్టుగా, దేవుడు ఆశించిన ఫలము ఫలించకుండా కారు ద్రాక్ష ఫలము ఫలించినందుకు ప్రభువుకు కోపం వచ్చి అంటాడు ఈ మాట. ఇవన్నీ నాకు అక్కర్లేదు. ప్రభుకి స్తోత్రం. అందుకే 24 వచ్చిన ఇప్పుడు చదువుకుందాం. నీళ్లు పారినట్లుగా న్యాయం జరగనివుడి, గొప్ప ప్రవాహముల నీతిని ప్రవహింప నీవుడి. ప్రభుకి స్తోత్రం చెప్తాడు. ఏంటంట? నీళ్లు పారినట్టుగా న్యాయాన్ని జరగాలంట, జరిగించాలి అంటున్నాడు. ప్రభుకి స్తోత్రం. అక్కడక్కడ అప్పుడప్పుడు చిన్న చిన్న ఎక్కడో ఒక దగ్గర మేఘం వచ్చి వర్షం వచ్చడం కనిపించి మళ్ళా మేఘం ఎక్కడికో వెళ్ళిపోయినట్టుగా కాకుండా ఇక్కడ ఏమంటే, ఇప్పుడు అలాగే ముసురు ఎలాగ పడుతుందో ఒక కొద్ది రోజుల నుండి అలాగే నీరు పారినట్లుగా న్యాయం జరగాలంట. అంటే న్యాయం అప్పుడప్పుడు జరగడం కాదు, అక్కడక్కడ జరగడం కాదు. న్యాయం ఎలా ఉండాలంట? నీరు పారినట్టుగా పారాలి, ప్రవహించాలి. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీతి ఫలించ ఓకే, ప్రభుకి స్తోత్రం చెప్తాను. గొప్ప ప్రభావం వలె నీతిని ప్రవహింపనీయుడి. న్యాయమేమో నీళ్ళ వలె పారాలంటున్నాడు, నీతినేమో గొప్ప ప్రభావం వలె ప్రవహించాలి అంటున్నాడు. ప్రభుకి స్తోత్రం. అలాగూ చేసి నువ్వు దేవుణ్ణి ఆరాధన చేస్తే, అలాగూ చేసి ఈవెన్ మనం ఈ సందర్భంలో మాట జ్ఞాపకం చేస్తున్నాం వినండి. ప్రభువుకు కానుక ఇచ్చే ఎవరైనా సరే మనం ఇస్తున్నాం కాబట్టి ప్రభు అంగీకరిస్తారు ఓకే అని చాలా మంది అనుకుంటారు. బట్ దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఇచ్చే కానుక దేవుడు అంగీకరించాలి. ఎందుకంటే ఇక్కడ వారు పాడుతున్న పాటలు కానీ, వాయిద్యములు కానీ, స్వరమండలము కానీ, లేకపోతే వారు అర్పించిన బలులు కానీ, వారు ఇచ్చే నైవేద్యాలు కానీ ప్రభు ఏమంటాడు? ఆ పండుగలు కానీ నాకు
వద్దయ్యా అన్నాడు. నాకు అసహ్యం అంటున్నాడు. కాబట్టి ఇచ్చే కానుక కూడా నీవు ఏ స్థితిలో ఉండి దేవునికి ఇస్తే దీవించబడతావు. ఆయన వాక్యానికి లోబడి విధేయత కలిగి ఆయనకి ఇష్టమైన ఫలము ఫలిస్తూ నువ్వు ఇస్తే నీవు ఇచ్చే కానుక దేవుని దృష్టికి ఇంపైనదిగా ఉంటుంది. ప్రభుకు స్తోత్రం. అప్పుడు ఆయనకి మధురంగా ఉంటుంది, సంతోషిస్తాడు అందరూ. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. అందరూ కలిసి నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమను కోత మీరు యెహోవాను వెదకుటకు ఇదే సమయము కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూమి దున్నుడి. ప్రభుకు స్తోత్రం కలదు. హల్లెలూయా. మీరు ఇక్కడ ఏమంటుందంటే నీతి ఫలించినట్టుగా మీరు విత్తనము వేయండి, ప్రేమ అనే కోత పోయండి. ప్రేమ ఎలా వచ్చేస్తుందండి? ప్రేమ అనే విత్తనం విత్తాలి కదా. ప్రేమ విత్తనం విత్తితే కదా ప్రేమ వస్తుంది. నీతి ఫలించాలంటే నీతి విత్తనం విత్తాలి. ప్రేమ ఫలించాలంటే ప్రేమ అనే విత్తనం వేయాలి కదా. నీకు చాలా మంది వాళ్ళని ప్రేమించడం లేదండి. వాళ్ళు ప్రేమించకపోతే విత్తనం విత్తు. లాస్ట్ టైం జ్ఞాపకం చేస్తాను మీకు. విత్తనం విత్తు. వారితో మాట్లాడటం లేదు, విత్తనం విత్తు. నువ్వు మాట్లాడు. వారు నీకు పలకరించడం లేదు, నువ్వు పలకరించు. స్తోత్రం. వారు నీకు వందనాలు చెప్పడం లేదు, నువ్వు వందనం చెప్పు. ఏమైంది? విత్తనం విత్తు, పంట వస్తుంది. సో నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను వెదకుటకు ఇదే సమయము. హల్లెలూయా. మీరు ఆ విధంగా దేవుణ్ణి మీరు ఎతికితే ఆయన మీకు ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించును. ప్రైజ్ ది లార్డ్. ఆయన నీతి వర్షము కురిపించే దేవుడు కనుక ఇది వరకు ఎన్నడూను దున్నని బీడు భూమిలను దున్నుడి. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ఈ ఫలాన్ని ఫలించినప్పుడు, ప్రభు కోరిన, ప్రభు ఆశించిన ఫలమును ఫలించినప్పుడు దేవుని బిడ్డ సందేహము లేకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీలో ఆనందిస్తాడు. మీరు చూడండి, మరలా మొదటి అధ్యాయం 15వ అధ్యాయంలోకి వెళ్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. మీరు ఇప్పుడు చూడండి, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఏదైతే ఎక్కువ ఫలిస్తుందో దానికోసం ఇంకేం చేస్తున్నారు? ఫలించే ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలించినట్లు దానిలోని పనికిరాని దాంతో కూడా తీసివేయును. ప్రభుకు స్తోత్రం. ఇక్కడ ఫలింపలేని వాటిని ఏమో తీసి పారివేస్తున్నాడు. ఇంకను అది ఫలించినట్లుగా, మంచిగా ఫలించినట్టుగా, బహుగా ఫలించినట్టుగా ప్రభు ఇక్కడ ఏమంటాడంటే దాన్ని, అందులో ఉన్న పనికిరానిదంతా కూడా తీసివేస్తుంది. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. మీరు చూడండి, ఎనీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏ కంపెనీ అయినా కావచ్చు, ఏ ఇండస్ట్రీ అయినా కావచ్చు, ఎవరు పని చేస్తారో వాళ్ళకి చెప్పడం కాదు, వాళ్ళనే ఉంచుతారు. పని చేయడం కనబడలేదనుకోండి, అక్కడున్న మేనేజర్ ఆశించిన రీతిలో ఫలము, అంటే ఆశించిన రీతిగా ఏ పని అయితే అప్పగించాడో ఆ ప్రాజెక్ట్ కానీ చేయలేదు అనుకోండి, అలాంటి వాళ్ళని ఉద్యోగం ఉంచుతారా? తీసేస్తారు. ప్రభు సన్నిధిలో అందుకే మన దైవికంగా ఆత్మ సంబంధమైన ఫలం ఫలించి, దీనిని మీకు కేవలం దేవుని రాజ్యమును గుర్చిన పరలోక రాజ్య సంబంధమైన మాటలు మీకు తెలియజేస్తున్నా. ప్రభు స్తోత్రం.
ఈ పరలోకానికి సంబంధించిన ఈ మాటలు మీ జీవితాల్లో, విశ్వాసాల జీవితంలో, సంఘ బిడ్డల జీవితంలో కానీ నాటబడి ఫలించగలిగితే అది పరమందును ఇహమందును తగిన ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తుంది. ప్రభువుకి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే లేఖనం ఒక మాట రాబడింది చూడండి, పేతురు పత్రికలో, పేతురు రాసిన పత్రిక స్తోత్రం 2వ పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనం కలిసి ఉంది. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాని గురించిన అనుభవ జ్ఞానమూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేస్తున్నందున దేవుని గురించి యేసుక్రీస్తు గురించిన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం ఏమంటే దైవ శక్తి, జీవమునకును, ఈ నీతి, న్యాయము, భక్తి, అలాగనే సత్యము, ప్రేమ, కనికరము, మంచితనం ఇవన్నీ కూడా దైవానికి సంబంధించింది, దేవుని రాజ్యానికి సంబంధించింది, పరలోకానికి సంబంధించింది, ఆత్మ సంబంధమైనది. ప్రభుకి స్తోత్రం చెప్తాం. వీటిని ఎవరైతే అనుసరిస్తారో ఆ దైవ శక్తి ఒక వ్యక్తిని ఏం చేస్తానంటే భక్తి కలిగి జీవించడానికి, అలాగనే భక్తి కలిగి జీవించడానికి, జీవమునకును భక్తికి, అంటే జీవము అనగా ఈ లోకంలో మనం జీవించడానికి కావాల్సిన కూడా సమకూరుస్తుంది. ప్రభుకి స్తోత్రం. అందుకే చాలా మందికి అర్థం కాక, సత్యమును తెలుసుకోక కేవలం భౌతికమైన వాటి మీదే మనసు పెడతారు. దయచేసి గమనించండి, భౌతికమైన వాటి మీదే కాదు మనకు మనస్సు. అందుకే దేవుని మీద, దైవికమైన వాటి మీద, పరలోక సంబంధం వాటి మీద. ఎందుకంటే కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయంలో మాట్లాడితే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటి మీదే మనసు పెట్టుకోండి. దేవుని స్తోత్రం. పైన వాటి మీదే మీ మనస్సు పెట్టుకుంటారు. ఏంటి పైన వాటిని అంటే పరలోక సంబంధం అన్నది, దైవికమన్నది, ఆత్మ సంబంధం అన్నది, అదే మీకు బోధిస్తున్నా. ప్రభుకి స్తోత్రం. అదే పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. మీరు ఆయన కొరకు ఆరోగ్యకరమైన ఫలం ఫలించాలి, మధురాన్నిచ్చే ఫలం ఫలించాలి, బలహీనలకు బలపరచగలిగిన ఫలం ఫలించాలి. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. yes, అది ఆరోగ్యం ఇవ్వాలి. అలా చేస్తే దేవుడు తప్పకుండా ఆయన దైవికంగా, ఆధ్యాత్మికంగా, భౌతికంగా అన్ని కోణాల్లో కూడా ప్రభు ఇంకా కాపాడుతాడు. కంచె తీయడు, నీ చుట్టూ ఉన్న కంచె తీయడు దేవుడు. నీ చుట్టూ ఆయన ఇంకా కంచెను బలపరుస్తాడు. ఇంక ఏదైతే పనికి రాకుండా ఉన్నదో, ఫలించడానికి అడ్డగిస్తుందో, అడ్డగించిన వాటి కూడా తీసి పారేస్తాడు. ఆయన నువ్వు బహుగా ఫలించినట్టుగా చేస్తాడు. ప్రభుకు స్తోత్రం. ఆయన కొరకు నీతి, న్యాయము అనే ఫలము ఫలించాలి. నిజమైన ద్రాక్ష ఫలం ఫలించాలి, కారు ద్రాక్ష ఫలము కాదు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. థాంక్ యూ జీసస్. ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్కరు ఒక నిమిషం మొరపెడతాం. ప్రభు నీ సహాయాన్ని కలుగజేయండి. నా జీవితంలో నేను కారు ద్రాక్ష ఫలం ఫలించకుండా, కుటుంబానికి కానీ, కుటుంబ సభ్యులు కానీ, సంఘ బిడ్డలకు కానీ, సమాజానికి కానీ చేదు అందించే ఫలంగా ఉండకుండా, మరి ముఖ్యంగా నీకు చేదు కాకుండా కారు ఫలము నీకు ఫలించకుండా, నీవు నాటినట్టుగా శ్రేష్టమైన ఫలము నేను ఫలించినట్టుగా, మధురం కలిగించే ఫలం నా బ్రతుకులా మార్చున్నాయి. అందరూ ప్రార్థన చేద్దాం. ఆ విధంగా నా స్వభావాన్ని మార్చు. నీతో అంటూ కట్టుబడి ఉండగలుగున్నట్టుగా సహాయం చేయ ప్రభు అని అడుగుతాం. థ్యాంక్ యూ ఫాదర్. నీకు హల్లెలూయా, హల్లెలూయా. ఓ రమణ శకతరన కమషేరియా. Let your word go down deep in the hearts of your children, oh Father.
Let your word bring forth fruit 100-fold for your glory, O Lord Jesus. And your word will never come to you, Lord, without doing something, Lord. Without bring forth fruit, Lord. It will never come wide, Lord, Father. నీ వాక్యమును కూడా నిష్ఫలముగా ఎందుకు మరలకుండా నాయన నువ్వు పంపిన చోట అది కార్యాసిద్ధి కలిగించనని సెలవించవయ్యా. అయ్యా, ప్రతి హృదయంలో నాటబడును గాక, ఈ విత్తనము నాటబడును గాక, ఈ వాక్యము విత్తనము ప్రభువా నాయన. హల్లెలూయా. దేవా, ప్రతి ఒక్క జీవితంలో నాటబడిన ఆయన నీకు ఇష్టమైన ఫలం ఫలించుటలో మీరు దీవించండి ప్రభువా. అయ్యా, నీ బిడ్డలు ఫలించినట్టుగా నేను మీరు బాగుగా త్రవినైనా అందులో రాళ్ళని కూడా పూర్తిగా ఏరి పారివేసినైనా అయ్యా అయ్యా నీ కొందగా వారి చుట్టూ నీ కంచె మీరు ఉంచమని వేడుకుంటూ నీ దేవదూతల కావలించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, నీకు ఇష్టమైన ఫలము ఫలించినట్టుగా నీ కృప విడుదల కలుగునుగా కదైనా. అయ్యా, నీతి వర్షమును కుమరించునైనా. మహిమ మీకే, ఘనత ప్రభావం మీకే. యేసు ప్రభు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు దీవించును గాక.